అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేని కూటమి ప్రభుత్వం అనేక అరాచకాలకైతే పాల్పడుతుంది. బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలను ఏదో రకంగా స్థానిక సంస్థల పదవులు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ చూసుకున్న దారుణంగా తయారైంది. ప్రధానంగా యువతలపై, అమ్మాయిలపై దాడులు, ఆడబిడ్డలపై దాడులు కూడా చాలా ఎత్తున పెరిగిపోయాయి. మొత్తం పరిస్థితిని ఎలా తీసుకోవచ్చు? ఏదైతే చెప్పారో అది చేయలేకపోయారు. దానికి పూర్తి రివర్స్లో మొత్తం వ్యవహారం అంతా జరుగుతుంది. ఎలా చూడొచ్చు అసలు కూటమి పార్టీ? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అధికారం రాకముందు చెప్పిన ఏ మాటని ప్రజలు మర్చిపోయారని ఆయన మర్చిపోతాడు. అధికారం రావడం కోసం అనేక మాటలు చెప్తారు, ఆ మాటలన్నీ ప్రజలు మర్చిపోతారని ఈయన మర్చిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త వారవాడి తీసుకుంటాడు. ప్రజల్ని ఎలా డైవర్ట్ చేయాలి చూడండి. వచ్చిన ఈ 10 మాసాలు 9 మాసాల కాలంలో ప్రతి నెల ఒక డైవర్షన్ తీసుకున్నాడు. ప్రజలు తను చెప్పిన దాని గురించి చర్చించుకుంటే వ్యతిరేకత ప్రారంభమైందని తెలిసి తాను చేసేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ అసలు ఎవరైనా డెమోక్రసీలో ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తుల్ని కొనుగోలు చేసి అధికారం సాధించడం అనేటువంటి ఒక దురాచారం. దానివల్ల ఎంత నష్టపోయాం? ఆ రోజు కొనుగోలు చేయటం వల్ల కదా ఓటు నోటు కేసులో దొరకడం వల్ల కదా ఏదైతే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని వదిలి వచ్చేయటం వల్ల కదా కేంద్ర ప్రభుత్వానికి మీరు లొంగిపోయి మీరు అనేకమైనటువంటి విభజన హామీలను వదిలిపెట్టేశారు. ఈ రాష్ట్రానికి ఇంతకంటే పెద్ద అన్యాయం ఏముంది? మళ్ళీ ఈరోజు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మీరు చెప్పారు అబద్ధాలు, నమ్మిన అబద్ధాలని, అది అబద్ధం అని తెలుసుకున్న ప్రజల్ని మళ్ళీ మీరు ఏమార్చడం కోసం ఇవాళ దేనికి అధికారం మీకు మున్సిపాలిటీలో ప్రభుత్వం ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచినటువంటి వారిని కొనుగోలు చేసి వైస్ చైర్మన్ పదవుల్లో కూర్చోబెట్టాలని చేసి మీ ప్రయత్నం ఎందుకు? డిక్లేర్ చేసుకోండి. ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, ఎన్నికలు ఎందుకు? అది ఎందుకు అన్నా నేననేది, ఈ ఈ ఈ ఈ రకంగా మీరు అధికారం పొందాలనుకున్నప్పుడు ఈ దాడులు చేయటం, చట్టాన్ని కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చాడు 5గురు మించి ఎక్కడ గుమ్ముకూడకూడదని. 50 మంది అధికార పక్షం వాళ్ళు ఉండొచ్చా? ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడటానికి లేదా? డెమోక్రసీ అంటే ఏంటి? అధికార ప్రతిపక్షాలు కలిసి కదా. ప్రతిపక్షం అనేది వాయిస్ లేని వారి పక్షాన నిలబడి మాట్లాడేటువంటిది. ఆ ప్రతిపక్షాన్ని మీరు నియంత్రించాలనుకుంటున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంతకాలం సాగదు. మీరు అబద్ధాలు చెప్పి అధికారం కోసం అబద్ధాలు చెప్పారు. అధికారం వచ్చిన తర్వాత ఆ అబద్ధాలని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. అంటే నిత్యం అబద్ధాలతోటే పేదవాడికి మంచి జరుగుద్దా? మీ అబద్ధాలను నమ్మి కదా ప్రజలు నష్టపోతున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రం రాబోతున్నాయనంటే, విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆరోగ్యానికి సంబంధించి 17 మెడికల్ కళాశాలలు వస్తే వాటిని వద్దన్నటువంటి ముఖ్యమంత్రిని రాష్ట్రం అంతా నవ్వుకుంటా ఉంది. పోలవరానికి 30,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి వాదించినటువంటి ప్రతిపక్షానికి 12,000 కోట్లకు మీరు సరిపెట్టుకుని ఎత్తు తగ్గిస్తుంటే మాట్లాడలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రయోజనం ఎంత నష్టపోతుందో తెలుసు కదా. ఇవన్నీ తెలిసి మరలా మీరు డైవర్ట్ చేయడం కోసం అంటే ఈరోజు మీడియా అంతా ఈ మున్సిపల్ ఎలక్షన్ మీద వెళ్ళిపోవాలి, ప్రజలు ఎవరు కూడా తన గురించి మాట్లాడుకోకూడదు. నిన్నంతా చూసాం, ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగితే బాధ్యత కలిగినటువంటి మంత్రులు వెళ్ళి అక్కడ పరామర్శ చేయలేదు. ఆడబిడ్డకు అండగా ఉంటానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. మ్యూజికల్ నైట్లో డ్రమ్స్ వాయించుకుంటున్నారు ఏదో న్యూరో చక్రవర్తి లాగా. ఏమిటిది? ఇది ప్రజాస్వామ్యం ప్రమాద పంచులకు వెళ్ళిపోతుంది. ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం కనుక సడలిపోతే రాబోయేది తిరుగుబాటే. మనం అబద్ధం ఆడి అధికారం పొందొచ్చేమే తప్ప ప్రజాగ్రహానికి గురయ్యి ఆ పీఠం మీద నిలబడలేరు నాయుడు గారని హితవు పలుకుతున్నాను. చంద్రబాబు ఇప్పటికీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అనుసరిస్తున్నారని, రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కనీసం ఆడబిడ్డలకు భద్రత లేకపోయినా మంత్రులు కూడా పట్టించుకొని పరిస్థితి ఏర్పడడం దారుణమని వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, తిరగబడే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయనగరం హరీష్ ఫర్ సాక్షి.